మీరు రాయలేదంటే అధికార యంత్రాంగం మీ చేతిలో ఉంది, క్లియర్ ఎంక్వైరీ చేయండి, అనుసంధానం చేయండి. ఒక మాట నేను చెప్తున్నా, ఒకే ఒక మాట చెప్పి ఆయన మాటకి ఒకే ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు అధికార యంత్రాంగం మా చేతిలో ఉంది. అధికారం అది యంత్రాంగం ఎప్పుడు కూడా అధికారం ఎన్నికల యంత్రాంగం ఎప్పుడు కూడా ఈ అధికారం అని కానీ ప్రతిపక్షం అని వాళ్ళ చేతిలో ఉండదండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, ఓకే మీరనేది కూడా యాక్సెప్ట్ చేద్దాం. నిజంగా కానీ ఇప్పుడు ఓట్లు యాడ్ చేయడానికి అయితే ఇప్పుడు కొత్తగా ఓట్లు తీయడానికి టైం లేదు, కానీ ఓట్లు యాడ్ చేయడానికి ఇప్పుడు టైం ఉందండి. నిజంగా అలాగంటే ఏదైనా ప్రూవ్ చేయండి. ఇప్పుడు ఓట్లు తీసేయడానికి టైం లేదు, ఓట్లు తీస్తారు అంటున్నారు కదా, ఏం టైం మళ్ళీ రీప్రొడ్యూస్ చేయండి. ఎవడు తీస్తాడండి? ఎవరికి అంత కర్మ పట్టింది? మీకంటే ఎలా ఒకలా ఓడించాలి కాబట్టి ఓడించాలి, వైసీపీని ఓడించాలని చెప్పేసి కొంచెం పొలిటికల్ ఎఫెక్ట్స్ పెట్టుకొని మీరు ఆతోటిని ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఇల్లీగల్ ఎఫెక్ట్స్ పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప మాకేంటి ఆ కర్మ. మేము 100% ఒంటరిగా ఉన్నాం, ఒంటరిగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం. చూడక్కర్లేదు. అంచేత మీరేదో గోడు వినిపిస్తున్నారు కదా, చేర్పించుకోండి. ఇప్పుడేం చేర్పించుకోవడానికి టైం లేదే. ఆ క్లైమ్ మీరు ఏదైతే క్లైమ్ చేస్తున్నారో ఆ క్లైమ్కి తగ్గ టైం ఉంది, తీయడానికి టైం లేదు. ఇంకా మీ పప్పులు ఉడకవు, ఫలాని మా తీసేయడానికి కుదరదు. అంచేత మీ ఏమిటి యాడ్ చేసుకోండి. మేమైతే అలా తప్పుడు పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా వంట లేదని మాత్రం దయచేసి తెలుసుకోండి అంతే. ఇప్పుడు అధికార యంత్రాంగం వీళ్ళ చేతిలో ఉన్నది అంటున్నారు, మరి ఎందుకు భయపడుతున్నారు మీరు? శ్రీనివాసరావు గారు దొంగ ఓట్లు ఉన్నాయని టీడీపీ ఫిర్యాదు చేసింది. నిన్న బీజేపీ పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు, విజయసాయిరెడ్డి గారు ఫిర్యాదు చేశారు. అంటే వారి మీద వీరు మీద వారు, మరి చేర్పించింది ఎవరండి? ఇలా నమోదయ్యాయి. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, నేను సాక్ష్యం చూపిస్తున్నా, నేను సాక్ష్యాలు చూపిస్తున్నాను. చూపించారు, నాయుడు గారు చూపించారు. పదవిలో ఉన్నటువంటి మీరు నాయుడు గారు చనిపోయిన ఓట్లు దొంగ ఓట్లు కాదు, పొరపాటున గ్రహపాటున నమోదై ఉంటాయి. వారి పేర్లు జాబితా నుంచి తొలగించబడలేదు, ఆ తర్వాత తొలగించబడతాయి. మీరు చనిపోయిన ఓట్లను మరణించిన వారి ఓట్లను దొంగ ఓట్లుగా మీరు చిత్రీకరించకండి. రైట్ ఇది నా దగ్గర టోటల్ డీటెయిల్ ఉంది సార్. ఓకే మంచిదే కదా. రైట్ దుగ్గరాజు ఎమ్మెల్యే సారీ వినండి సార్ ఒక్క నిమిషం. ఎమ్మెల్యే గారి లాగా నేను రూట్ లెవెల్లో పని చేయకుండా ఉండేవాడిని కాదు. నేను రూట్ లెవెల్లో బూత్ లెవెల్లో పనిచేసేవాడిని. వారు గ్రౌండ్ లెవెల్లో పనిచేసి వచ్చారండి, ఎమ్మెల్యే అయ్యారు, విప్ అయ్యారు. రైట్ ఒక్క నిమిషం దుగ్గరాజు ఒక్క సెకండ్. కాదండి, వారంటే వీరంటే వారు, పాపం ఎవరిది? నేను అడుగుతున్నా. ఇప్పుడు ఒక్క సెకండ్ నాయుడు గారు ఒక్కసారి దుగ్గరాజు గారు. నాయుడు గారు మీ ఆవేదన అర్థం చేసుకోగలం, కానీ మీరు చేస్తున్నటువంటి వాదనలో కొంచెం లోపం ఉందండి. అయితే ఈ మరణించిన వారిని ఎలాగో రేపు మీ దగ్గర జాబితా ఉంది, తొలగిస్తారు. మీ ఏజెంట్ రేపు బూత్ లో ఉంటాడు, మీరు ధైర్యంగా పట్టుకోండి. మీ దగ్గర ఆల్రెడీ చచ్చిపోయిన వారి జాబితా ఉంది, బూత్ లో పట్టుకోండి. అలాగని మీ ప్రయత్నం మీరు చేయండి. అలాగని నేను ఎప్పుడు కూడా అధికార పార్టీ ఏమీ చేయలేదు అనే ధర్మశ్రీ గారి మాటను ఒప్పుకోనండి. అధికార పార్టీనే దీనికి తెరదీసిందండి. దొంగ ఓట్ల తయారీకి మొట్టమొదటి ప్రయత్నం చేసిందే అధికార వైకాపా పార్టీ అండి. అసలు వాలంటీర్లని ఈ వ్యవస్థలోకి, అంటే ఓటర్ల నమ్మకంలోకి తీసుకురావడమే వైకాపా